సేమ్ ఐడెంటికల్ ఉన్నటువంటి కొన్ని బాల్స్ తీసుకోండి సార్. ఎన్ని బాల్స్ బయటకు వచ్చినాయి సార్? ఒకటి. ఓకేనా సార్? ఇప్పటి వరకు చాలా హ్యాపీ, ఎవరికైనా చెప్పొచ్చు. ఇది క్రిటికల్ థింగ్. 4 బయటికి పోవాలి అనేది ఆలోచన, కానీ అక్కడ 4 లేవు కదా అనేది క్వశ్చన్. ఆ ఆలోచన పిల్లవాడికి రావాలి. అంటే పిల్లవాడు దాన్ని హైపోథసిస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసినాక నా హైపోథసిస్ కరెక్టే అని అన్నా రావాలి, లేదంటే నేను హైపోథసిస్ చేసింది రాంగ్ హైపోథసిస్ అన్న కన్క్లూజన్ రావాలి. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాం సార్. ఓకేనా సార్? అంటే ఇట్లా మనము ఒక యాక్టివిటీ చేసేటప్పుడే క్వశ్చన్స్ కనుక పోజ్ చేసినాం అనుకోండి, పిల్లవాడికి హైయర్ ఆర్డర్ థింకింగ్ అనేది డెవలప్ అవ్వడానికి సోర్స్ ఉంటుంది, లేదా డైవర్స్ థింకింగ్ అనేది చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నువ్వు రా అన్న, ఇక నేను చెప్తే అది మళ్ళీ నేను ఇప్పటికి చాలా అది నేను సార్ చెప్తేనే వస్తాను, ఇది నేను చెప్తే రాదని ఎక్కువ పబ్లిసిటీ చేసినా అట్లా. మీరు ఇది పెద్ద కొద్దిగా అది విడిపోకుండా చూడండి. మన దగ్గర పోతే ఇప్పుడు నేను ఫుల్ తెచ్చి పెట్టుకుంటాను. అయ్యేటప్పుడు మీకు సౌండ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేయించలేదు. వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉండాలి కానీ ఇట్లా 90 degrees బెండ్ చేయాలి సార్. ఒక లాంగ్ ఎడ్జ్లో ట్విస్ట్ చేసి షార్ట్ ఎడ్జ్లోకి ఇన్సర్ట్ చేయాలి సార్. ఇన్సర్ట్ చేసినాక ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని ఆపోజిట్ ట్విస్ట్ చేస్తాను. ఇప్పుడు స్ట్రా రొటేషన్ డైరెక్షన్ ఏదో అడగాలి మన పిల్లవాడిని. ఇది దీంతో మనం ఏం చెప్పవచ్చు? న్యూటన్స్ థర్డ్ లా చెప్పవచ్చు. యాక్షన్ ఏంటి, రియాక్షన్ ఏంటి? ఎయిర్ ఎగ్జాస్ట్ కావడమేమో యాక్షన్, స్ట్రాను వెనక్కి పుష్ చేయడమో రియాక్షన్. అంటే దీని డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? రొటేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఇట్లా మనము సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేసి ఎట్లా చేయొచ్చు అనేది. ఇది పిల్లవాడి చేతికి పోతే ఒక 1000 volts బల్బ్ ఎట్లుంటుందో మన ఫేస్ అట్లా ఉంటుంది. ఇది తిరిగినప్పుడు అంటే అట్లా ఫీల్ అవుతుంది. అది బాల్యం అట్లా ఉంటుంది, ఎంజాయ్ చేసి. దీన్నే యాక్చువల్ సౌండ్లో చెప్పాలి. ట్రాను ఇట్లా వీ షేప్లో కట్ చేసి ఉంటారు. సౌండ్ వస్తుంది. సౌండ్ వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఎయిర్ కాలమ్ లెంత్ అనేది సౌండ్ వేరియేషన్కు రీజన్. ఓకేనా సార్? ఇట్లా మనము చెప్పడానికి అంటే ఎయిర్ కాలమ్ ఫ్లూట్ ఉంటుంది సార్. ఒక ఓలో క్లోజ్ చేసినప్పుడు లెన్స్ అనేది చేంజ్ అవుతుంది, లెంత్ చేంజ్ అయినప్పుడు సౌండ్ అనేది వేరే వస్తుంది. ఇట్లా మనము అంటే సౌండ్ వేరియేషన్ ఇక్కడ మనకు అక్కడ వోకల్ కార్డ్ లెంత్ను బట్టి ఆ పిచ్ అనేది ఉంటుందని ఫీమేల్ మేల్ డిఫరెన్సెస్ చెప్పడం జరిగింది. దీన్నే మీరు లోపలికి పిలిస్తే ఈ 2 వైబ్రేట్ అయినప్పుడే సౌండ్ వస్తుంది. అంటే వైబ్రేట్ అయినటువంటి ఆబ్జెక్ట్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కూడా ఈజీగా పిలవాలి. బయటకు వస్తే రాదు సౌండ్, లోపలికి పిలిచాలి. ఇంకా కొంచెం చిన్నగా కట్టేయాలి, ఇక్కడ వరకు కావాలి. అంటే ఇటువంటి యాక్టివిటీస్ మనము చేయవచ్చు. కాకపోతే కొద్దిగా దాని బేసిక్స్ ఏమైనా ఉన్నాయా, దాంట్లో ఏమైనా లాజిక్స్ ఉన్నాయా అనేది ఇంప్రూవ్ చేయడానికి ఒక ట్రాలీ సార్.
సింపుల్ ట్రాలీ, ఏం లేదు. ఒక 4 వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని 2 చీపురు పుల్లలు 3 స్ట్రా ముక్కలు దారం తోటి కట్టినారు అంతే. ఇప్పుడు నేను న్యూటన్స్ థర్డ్ లా ప్రూవ్ చేయడానికి అట్లా మన డైరెక్షన్లో ఆ ట్రాలీ మోషన్ డైరెక్షన్ అపోజిట్గా ఉంటుందని చెప్పడానికి. ఇంకొకటి ఇది టెక్స్ట్ బుక్లో రాయబడ్డది సార్, ఇది నేను చెప్తలేను, వాటిని చూపిస్తా. బెలూన్ రాకెట్ ఏం చేసినాం సార్, బెలూన్ను ఒక స్ట్రాను దారాన్ని పెట్టేసి దాన్ని నేను డైరెక్ట్ స్ట్రాక్ పెట్టలేము సార్, దానికోసమే కొంచెం దీన్ని కరెక్ట్గా ఎట్లా చేయాలో చూపిస్తా సార్. లేండి సార్, చేయండి. అనుకోండి ఇక్కడ ఈ ఫిక్స్ చేయలేము, దారాన్ని తాకుతాను. ఒకటేమో యాక్చువల్లీ ఇది కూడా కొంచెం చిన్నగా చేయాలి, ఈ స్ట్రాంగ్ పెద్దగా ఇట్లా బెండ్ అవుతాను కదా, ఇట్లా కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే స్పీడ్గా పోతుంది. టెక్స్ట్ బుక్లో రాసింది ఏమన్నా అంటే ఇదే బెలూన్ను దీనికి స్టిక్ చేయమన్నారు. ఆ బెలూన్ మనం గాలి లాగానే ఊడిపోతుంది. కానీ ఒక రబ్బర్ బ్యాండ్ తోటి కనుక స్ట్రాక్ వేసామనుకోండి, దీన్ని ఊదొచ్చు మనం ఈజీగా, మన కన్వీనెంట్గా ఉంటుంది. ఇట్లా సరే ఇది వస్తుంది ఇట్లా